జీవంగల దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న గొప్ప దేవ, నీ పాదాలకు వేల స్తుతులు స్తోత్రాలనైనా. మరొక దినంలో నా జీవితాన్ని మీరు నా ఆయుష్ను పొడిగించినందుకు మీకు వందనా స్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నానైనా. ఈ కొంచెం సేపు ప్రభా దేవా వాక్యము వివరణలో ఉంటుండగా ప్రభా నాకైతే ఎటువంటి జ్ఞానం లేదు, కానీ మీ పరలోక జ్ఞానం ఇచ్చి నన్ను వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అల్పురాలని, అయోగ్యురాలని, అపాత్రాలని నన్ను మీరు జ్ఞాపకం చేసుకునే విధానంతటిని బట్టి మీకు వందనా స్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి ప్రభా దేవా, మరి ప్రభా మీరే నాతో మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అయినా ఈ సమయాన్ని కృపగల స్థలకు అప్పచెప్పుకుంటూ కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు అంశము విల విలపించు ప్రవక్త. విల విలపించడం అంటే ఏంటి? దుఃఖించడం, మరి ఏడ్చడం అన్నమాట. లోకానుసారంగా మనము అనేక విషయాల గురించి దుఃఖించే వారంగా ఉంటాం, ఏడ్చే వారంగా ఉంటాం దేవుని సన్నిధిలో. మరి అయితే ఏ విషయాల గురించి మనం దుఃఖిస్తున్నాం? పరిశుద్ధ గ్రంథం మరి ఏం సెలవిస్తూ ఉంది ఈ ఏడ్చడం విషయంలో? అయితే ఏ విధంగా మరి ఏడ్చినప్పుడు దేవుని నుంచి పొందుకోగలుగుతా వచ్చారు అనేది మనము కొన్ని విషయాలు గమనిస్తాం వాక్యంలోకి వెళ్ళక ముందు. మరి సంఖ్యాకాండంలో చూసినట్లయితే 11 అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు అనమాట. ఏ విషయానికి ఏడుస్తున్నారు? వారు మాకు మాంసం లేదు అని వారు ఏడుస్తూ వస్తుంటున్నారు అనమాట. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాంసం మాకెవరు పెట్టెదరు. చూడండి, ఇక్కడ మాంసాపేక్ష అధికంగా కనపరిచింది ఇశ్రాయేలీలు కాదు, కానీ మిశ్రిత జనం అంట. వాళ్ళు మాంసాపేక్ష అధికంగా కనపరచారంట. ఇశ్రాయేలీతో పాటు ఆనాడు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వాళ్ళలో మిశ్రిత జనం కూడా ఉన్నారనమాట. వాళ్ళు మాంసాపేక్ష కనిపించినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తా వచ్చారు? మేము ఏడుస్తాం దేవుని సన్నిధిలో అని, వాళ్ళు మాకెవరు మాంసం పెడతారు అని వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. అంటే శరీర రీతిగా, అంటే వారికి ఒక మరి ఆహారం గురించిన ఒక మరి ఆ దుఃఖం ఉందన్నమాట. ఈ తిండి తినాలా, ఆ తిండి తినాలా అనేది వాళ్ళు దేవుడు గొప్పగా వారిని విమోచించి తీసుకొచ్చిన సంగతి మర్చిపోయి మిశ్రిత జనంతో వారి సహవాసం కలిగి ఉండటం బట్టి ఆ రకమైన ఏడుపు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ రకమైన ఏడుపు కలిగినప్పుడు దేవుని యొద్ద నుంచి వారికి పెడతా వచ్చాడు, కానీ మాంసము వెంటనే దేవుని యొక్క ఉగ్రత అనేది వారి మీదకి దిగి వస్తూ వచ్చిందనమాట. కాబట్టి ఏ విషయాల గురించి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం, ఏ విషయాల గురించి దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థిస్తున్నాం అనేది ఒక్కసారి మనము గ్రహించుకొని ప్రార్థించాలని కొన్ని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా కూడా ఏడ్చింది. ఏమని ఏడ్చింది? సిలోహు మందిరానికి ఏటేటా వాళ్ళు వెళ్తూ వచ్చినప్పుడు ఎల్కానా బలులు అర్పించినప్పుడు అధికంగా ఈమెకి ఇచ్చేటోడు అనమాట. ఆమెకు ఎక్కువ భాగము ఎక్కువ పాలు ఇస్తా వచ్చినప్పటికీ కూడా ఆమె ఎందుకు ఏడుస్తా వచ్చిందంటే తనకు సంతు లేకుండా యెహోవా చేయటం బట్టి ఏడుస్తా వచ్చింది. ఆమెకు కుమారుడు లేడు కాబట్టి ఏటేటా ఏడుస్తా వస్తుంది. ఆమెకు ఏమీ రిజల్ట్ రాలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడ్చిందో, ఏడ్చడమే కాకుండా ఆమె ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. చూడండి, దేవుని విషయాల గురించి ఆసక్తి కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో ఏడుస్తారో, ఇప్పుడు చూడండి అక్కడ ఒక యాజకుడు అవసరము, ఒక ప్రవక్త అవసరము, ఒక న్యాయాధిపతి అవసరము. ఆ అవసరాన్ని ఎప్పుడైతే తను గుర్తించగలిగి ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టగలిగిందో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ ఏడుపును, ఆ మంగళార్పును దేవుడు నాట్యంగా మార్చేస్తూ వచ్చాడనమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషం ఇస్తా. మరి హన్నా ఏడ్చింది, ఆమె దుఃఖానికి ప్రతిగా సంతోషం వచ్చింది. ఆమె ఒకవేళ కుమారుడు పుడితే నాకు నింద పోతుంది ప్రభా, ఇవన్నీ ఈ లోకానుసారంగా మరి నా వైర్యగు పెనిన్నా నన్ను ఎంతగా దుఃఖపెడుతుంది, ఆమె ముందు నేను కూడా సంతోషంగా ఉంటా ప్రభా అని అవన్నీ అనలేదు. కానీ నువ్వు నాకు కుమారుని ఇస్తే నీ మందిరానికి ఇస్తా, నీ సన్నిధికే అప్పగిస్తా. పాలు విడిచిన తర్వాత ఎప్పుడైతే దేవుని కొరకు, అంటే దేవుని ఇంటి కొరకు మరి ఆమె ఏ మేలు, అంటే తనకు కలిగినది ఇవ్వాలని ఆశపడిందో దేవుడు వెంటనే ఆమెను దీవిస్తూ వచ్చాడనమాట. కాబట్టి దేవుడు చెప్తుంటున్నారు, మన దుఃఖము, మన ఏడుపు, మనం అనేక సార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థించేది ఇహలోక సంబంధమైన వాటి కోసము. ఎక్కువగా ఏడిస్తే వాటి ద్వారా నష్టమే ఉంటుంది. అంటే ఏడవద్దని చెప్పడం లేదు, కానీ
దేవుడు కూడా ఏడ్చమని చెప్తున్నారు. ఒక విషయం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 18, 19 వచనాలు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. చూడండి, రేయి మొదటి జామున లేచి మొరపెట్టాలంటే ఎలా అంట? నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించాలంట. ఇంకా ఏంటంటే కంటి పాపకు విశ్రమం లేకుండా కన్నీరు నది ప్రవాహం వలె కుమ్మరించి పిల్లల కోసం ప్రార్థించమంటున్నాడు. ఏంటంటే పిల్లలు మరి నీ పిల్లల పసిపిల్లల ప్రాణం కొరకు అంటే దేవుని యొక్క రక్షణ పిల్లలు కలిగి ఉండాలని మనం పిల్లల నిమిత్తము అత్యధికంగా ప్రార్థించాలని వాక్యం చెప్తుందన్నమాట. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం మరి 33వ వచనం చూసినట్లయితే మరి ఏమంటున్నాడంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుట అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అంతకంటే ముందు ఏముందంటే కొంతమంది కొంతమంది తిండి కోసమో లేకపోతే వస్త్రాల కోసమో చింతించేవారుగా ఉంటారు, దుఃఖించేవారుగా ఉంటారు, బాధపడేవారుగా ఉంటారు, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసమో ఆలోచించేవారుగా ఉంటారు. అవన్నీ కాదు. ఇవన్నీ కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మానవుని సృష్టించినప్పుడు మరి సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన మానవుని కోసం చేశాడు. ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకే ఉదాహరణగా దేవుడు చెప్తున్నాడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి పువ్వులను దేవుడు చక్కగా మరి అలంకరించినప్పుడు మరి మీకు ఇవ్వడా వస్త్రాలు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలంట. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు మనకు అన్ని ఇస్తాడు. కాబట్టి మన దుఃఖము మన పిల్లల రక్షణ కోసం అయిండేదిగా ఉండాలి. లేకపోతే ఎంతో మంది రక్షణ లేక ఎంతో మరి మరి లోకంలో నాశనానికి జోగేడు వారి నిమిత్తమై ప్రార్థించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఏ విధంగా దుఃఖించాలంట? యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం చూద్దాం. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం చూద్దాం. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్లు అంగలార్చాలంట. చూడండి, ఇక్కడ ఏ విధంగా అంగలార్చాలంట? పెనిమిటి పోయిన యవ్వనురాలు, యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీ ఎలా ఉంటుంది? యవ్వనస్త్రాలు ఎంత దుఃఖం ఉంటుంది ఆమెకు. అటువంటి దుఃఖముతో ప్రజల నిమిత్తమైన ఏడుపు ఉండాలి. ఆ విధమైన ఏడుపు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. చూడండి, రోదనం చేయాలంట, ప్రార్థించాలంట ఎక్కువగా. మరి ఎందుకు ప్రార్థించాలి? మన అవసరాల గురించి కాదు. మన అవసరాలు గురించి ప్రార్థన చేసుకోవద్దు, ఏడవద్దని కాదు, కానీ చేసుకోవాలి. కానీ అత్యధికంగా రక్షణ లేని వారి కోసం చేసేవారంగా ఉండాలి. అత్యధికంగా మరి దేవుని ఎరగక మరి ఎంతో మంది నాశనంకి వెళ్ళిపోతున్నారు ఈ దినాల్లో. మరి నేను యూట్యూబ్లో చూస్తుంటే ఎక్కువగా నా బాధ పెట్టే అంశం ఏంటంటే, మరి క్రైస్తవులుగా ఉండి అంటే ప్రభువును కలిగి ఉన్నవారుగా ఉండి తిరిగి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను అన్నిటినీ వాళ్ళ అక్షరానుసారంగా అర్థం చేసుకొని మరి వారు అన్యమతంలోకి కలిసిపోయిన వారిని గురించి వింటుంటే ఎంతో బాధ అవుతుంది, ఒకలాంటి భారం అవుతుంది అనమాట. దేవుని యొక్క ప్రేమను రుచి చూసి తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. అటువంటి వారి గురించి కూడా దుఃఖముతో భారంతో ప్రార్థించాలన్నమాట. ఇది కాబట్టి మన ఏడుపు అనేది, మన దుఃఖం అనేది అన్యుల రక్షణార్థంగా ఉండాలన్నమాట. దేవుడు అదే సెలవిస్తూ ఉంటున్నాడు అనమాట. మరి అన్న ప్రార్థించింది, ఏడ్చింది తన అవసరమే, కానీ దేవుని అవసరాన్ని అత్యధికంగా ఆమె ఘనపరుస్తూ వచ్చింది కాబట్టి పొందుకుంటూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో యోబు గురించి మనం కొన్ని మాటలు చదివాము. 15వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనము చూస్తున్నాము. యోబు ఇక్కడ ప్రవక్త కాదు, కానీ ఆయన కూడా మరి నీతిమంతుడు, మరి యథార్థవర్తనుడు, చెడుతనంను విసర్జించిన వాడని పరిశుద్ధ గ్రంథంలో ఏ మానవుడు సాక్ష్యం కాదు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. చూడు, నా యోబును గమనించినావా ఎట్లా ఉన్నాడో చూడు అని యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. అటువంటి యోబు గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తేమానీయుడైన ఎలీఫజు ఏమంటున్నాడంటే, నువ్వు భయభక్తులను వ్యర్థం చేర్చున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచున్నావు, నీ మాటల వలన నీ పాపం తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు,
నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించినవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవని యోబును వాళ్ళ మాటల చేత మరి పాపం చేసిన వాడుగా దేవుని ఎదుట నిరూపించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు యోబు గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మరి చివరికి వచ్చేసరికి యోబు గ్రంథము మరి 42వ అధ్యాయంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 8వ వచనము, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మేము శిక్షింపకున్నట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. చూడండి, తనకు కలిగిన స్థితిని బట్టి దుఃఖపడుతూనే ఉన్నాడు యోబు, కానీ దేవుని గురించి యుక్తమైనవే పలుకుతూ వచ్చాడంట. యుక్తమైన మాటలే పలుకుతూ వచ్చాడు. ఇంకా మనకు ఉదాహరణ కావాలంటే యోబు గ్రంథం 19:25లో చూసినట్లయితే, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఆయన చూస్తానని అని ఎంతో శ్రేష్టమైన మాట పలికిన వాడుగా ఉంటున్నాడు అనమాట యోబు. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాలేదు, మరి ఈయన ప్రవక్త కూడా కాదు, కానీ చక్కగా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడి మాట పలుకుతున్నాడు. 19:25లో చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చూడండి, నేను ఏమైపోయినా కానీ, నా చర్మం ఏమైపోయినా ఏమైనా కానీ తిరిగి నేను భూమి మీద తెలుసు, ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని గ్రహించిన వాడుగా అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, యోబు చాలా యుక్తమైన మాటలు పలికాడు, మీరు మాత్రము ఆ విధంగా పలకలేదు, యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడని దేవుడు మరి యోబు గురించి మరి చెప్తుంటున్నాడు అనమాట. మనం ఇంకా గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో విలపించు ప్రవక్త అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే ఇర్మియా గారు మనకి గుర్తొస్తారనమాట. ఆయన ఇశ్రాయేళ్ల గురించి, వారి పాపంల గురించి మరి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన దుఃఖించిన వాడుగా ఉంటున్నాడు అనమాట. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనము మనం గమనిస్తాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడవకుంటున్నట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. చూడండి, ఎంతగా తాను భారం కలిగి ఉంటున్నాడో. మరి దేవుడు, ఎందుకంటే దేవుడు పెందలకడ లేచి ప్రవక్తలను వారి యొద్దకు పంపినను వాళ్ళు మాట వినలేదంటే ఎవరు? ఇశ్రాయేలీలు మాట విననోళ్ళని వారుగా ఉంటున్నారు. దేవుని మాటకి లోబడకుండా వారు దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు స్వభావం కలిగి, మరి వారు దేవుడు నేను తప్ప వేరొక దేవుళ్ళు ఏ రూపం చేసుకోవద్దు అన్నప్పుడు వారు విగ్రహారాధన చేస్తున్నారు. ఆకాశరానికి ధూపం వేశారంట, మరి పిండి వంటలు చేసుకున్నారంట, పండుగలు ఆచరిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా దేవునికి కోపం వచ్చి మరి ప్రవక్త ఇర్మియాను పంపిస్తూ వచ్చినప్పటికీ వారి జీవితాలు మార్చుకోలేదు. అందుకే ఇర్మియా ఇంకొక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము మరి 15 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలు. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనిచుండగా, ఆయన దాన్ని గాఢాకారంగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ను కొనియాడుడి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయొచ్చు కన్నీరు విడిచుండును. దేవుడు సెలవిచ్చిన మాటను మీరు వినకపోతే నేను దుఃఖిస్తాను, నా కన్నీరు బహుగా వలపోయినంటే కన్నీరు కారుస్తూనే ఉంటుంది, నేను అంతగా దుఃఖిస్తాను మీ నిమిత్తమని ఇక్కడ ఇర్మియా అంటున్నాడు. నిజంగా అనేక సార్లు మరి కొందరి గురించి మనం ప్రార్థిస్తాం, దుఃఖిస్తాం, ఆయా సందర్భాలను బట్టి మరి దుఃఖిస్తాం, ప్రార్థిస్తాం, కానీ అదే ఇంకా ప్రార్థనగా అదే దుఃఖంతో మనం కంటిన్యూ చేయలేకపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఇర్మియా ప్రవక్త అయితే ఆ జనులను గురించి ఆయన దుఃఖించేవాడుగా ఉంటున్నాడంట. మీరు మాట వినకపోతే నేను దుఃఖిస్తా, చాటును ఏడుస్తా అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇర్మియా ఎంతగా చెప్పినప్పటికీ వారు విననులని వారుగానే ఉంటున్నారు. అందుకే ఆయన విలాప వాక్యంలో రాసింది కూడా ఇర్మియా గారే అన్నమాట. మరి ఇశ్రాయేలును గూర్చి వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వారి మార్గములు సరి చేసుకోవాలని,
ఇర్మియా మరి 5 అధ్యాయాలు విలాప వాక్యంలో రాస్తూ వచ్చాడు. చూడండి, మరి ఒకరి గురించి విలపించి ప్రార్థించడం అనేది ఎంత దేవుడు మరి చూస్తుంటున్నాడు, వాటి మీద దృష్టి ఉంచే దేవుడుగా ఉంటున్నాడు. నెహెమ్యా గ్రంథంలో మనం నెహెమ్యా గ్రంథం తర్వాత చూద్దాం. కొత్త నిబంధన లూకాసు వార్త మరి ఈరోజు రెఫరెన్స్ 19:41 నుంచి 44 వచనాలు చూస్తున్నాం. లూకాసు వార్త 19:41 నుంచి 44 వచనం. ఆయన పట్టణంనకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనెళ్ళ నీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిల్చుండని దినములు వచ్చినావని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన యెరూషలేముకు సమీపించేటప్పుడు మన జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆయన గాడిద పిల్లను ఎక్కి దాని మీద మరి యెరూషలేములో మరి ప్రవేశిస్తూ వచ్చాడనమాట అని మరి జకర్యా రాసిన ప్రవచనము మరి ఇక్కడ కొత్త నిబంధనలో కూడా నెరవేర్పు చూస్తుంటున్నాం. ఆయన యెరూషలేములకు సమీపించినప్పుడు దాని విషయమే ఏడ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు 3 సందర్భాల్లో మరి అంటే ఇంకా ఉన్నాయేమో తెల్లుగా నేను గమనించాను. 3 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు మరి దుఃఖించిన వాడుగా ఏడ్చిన వాడుగా మనం గమనిస్తాం. ఎప్పుడంటే లూకాసు వార్తలోనే గమనించినట్లయితే నాయీనను ఊర్లో విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆమెను చూసినప్పుడు ఆయన ఏడుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలో లాజరు సమాధి వద్ద ఆయన కన్నీరు ఏడ్చాడని మనం చూస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు యెరూషలేము విషయమై ఏడుస్తూ వస్తుంటున్నాడు. దేవుడు దుఃఖించిన వాడుగా ఏడుస్తున్నాడంట. ఏంటి యెరూషలేము గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి మాటలు ఉన్నాయి ఒక్కసారి మనం గమనిస్తాం. యెరూషలేము గురించి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 6వ వచనము. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలంట. యెరూషలేము యొక్క మరి యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. ఎందుకంటే అది దేవుడు కోరుకున్న పట్టణం. ఇంకా మత్తయి సువార్తలో చూసినట్లయితే 5:35లో చూసినట్లయితే అది మహారాజు పట్టణం అని మనము చూస్తామన్నమాట. అది దేవుడు కోరుకున్న పట్టణం. దాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, దాని గురించి ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే మనం ఈ ప్రేయర్ వారియర్ గ్రూప్లో కూడా ఒకరోజు యెరూషలేము గురించి మనము ప్రార్థించే వారంగా ఉంటున్నాం కదా. దేవుడు చెప్పింటున్నాడు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలంట. ఎందుకు క్షేమం కొరకు ప్రార్థించాలా, ఎందుకు అక్కడ ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలంటే అక్కడ ఉన్న యూదులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువును ఇంకా మరి వాళ్ళు అంగీకరించలేదు. మనము ఇంకా లేఖనాలు సెలవిస్తున్నాయి అనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీని మరి దర్శించినప్పుడు ఆమె అంటుంది ఏంటంటే, మాకు మెస్సియా వస్తాడు, ఆయన మాకు సమస్తము తెలియజేస్తాడు, అప్పుడు మేము ఆరాధిస్తాము అని ఆమె చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెతో ఏమంటున్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి ఆమె అంటుంది అనమాట. 25వ వచనంలో చూసినట్లయితే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చిననియు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పాను. చూడండి, మెస్సియా వచ్చింది వాళ్ళు గ్రహించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువును మెస్సియాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అయితే ప్రభు అంటున్నాడు, నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పినప్పటికి కూడా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతూ వచ్చారు. మిగతా వాళ్ళు ఆయన్ను మరి దేవుని యొద్ద నుండి వచ్చిన మరి మనల్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకునిగా వాళ్ళు గుర్తించలేదు. ఇంకా వస్తారని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ వారి యూదుల కోసము ప్రార్థించాలి, వాళ్ళ రక్షణలోకి రావడాలి, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో 2020 సంవత్సరాల క్రితం వచ్చేసి ఉంటున్నాడు అనమాట. ఆయన సమాధాన సంగతులు బోధించడానికి, ఎవరికైతే హృదయాల్లో నెమ్మది లేక సమాధానం లేకున్నారో వారికి సమాధానము అని లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తామన్నమాట. భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం ప్రకటించబడతా వచ్చింది. ఎందుకు? యేసుక్రీస్తు పుట్టడం ద్వారా ఈ లోకంలో
కానీ ఆ సమాధానమైన సంగతులు వాళ్ళు గ్రహించలేకున్నారనమాట. కాబట్టి వారి విషయమై దేవుడు ఏడుస్తూ వస్తుంటున్నాడు. మీరు ఇంకా ఒక దగ్గర చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపుచుండుదానా అని ఇక్కడ రాయబడిందనమాట. లూకాసు వార్తలోనే చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 34వ వచనము, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోళ్ళు తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నా అలాగూ ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వలన ఇంటిని కానీ మీరొల్లకపోతిరి. చూడండి, ప్రవక్తలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళని చంపుతానే ఉన్నారు యెరూషలేంలో అని మరి యెరూషలేం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ కొత్త నిబంధన కాలంలోనే కాదు కానీ పాత నిబంధనలో నుంచి కూడా మరి దేవుని ప్రవక్తలను చంపడమే మరి వారు చేస్తున్న పని అన్నమాట. మరి బరకియా కుమారుడైన జకర్యా బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య చంపబడిన బరకియా కుమారుడైన జకర్యా రక్తము మరి హేబేల్ రక్తం కూడా వారు చిందించిన వారుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోందన్నమాట. అంటే యెరూషలేంలో సమాధానం లేదు, వారు ప్రవక్తలను చంపుచున్నారు. ఎవరైతే దేవుని గురించి ప్రకటిస్తున్నారో, మీ మార్గములను సరి చేసుకోనండి అని ప్రకటిస్తున్నారో వారిని చంపేవారుగా ఉన్నారు. ఇంకా మనకు ఉదాహరణ కావాలంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను, మీ మార్గంలో సరి చేసుకోండి, మీరు సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకో, మీకు ఎవరు చెప్పారని ఇవన్నీ చెప్పి మరి యోహాను ప్రకటించినప్పుడు, హేరోదు విషయంలో కూడా ఆయన తన తప్పు తెలియజేసినప్పుడు మరి ఏం చేస్తా వచ్చింది, హేరోదియా కుమార్తె నాట్యమాడి ఏం చేస్తా వచ్చింది, హేరోదియా కుమార్తె ఒకసారి ఇక్కడ హేరోదు జన్మదినం అందు ఆమె కుమార్తె నాట్యమాడి నీకేం కావాలా మరి బహుమానం కోరుకో అన్నప్పుడు ఆమె ఏం చేస్తా వచ్చిందంటే, పిల్లలు మరి వారికి తగినట్లు వాళ్ళ ఏజ్కి తగినట్లు ఆమె బహుమానం అడగలేదు, కానీ ఆగు మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను కనుక్కొని వస్తా, ఏం చెప్తాదో మా తల్లి అని ఆ తల్లి దగ్గరికి పోవడము. ఆ తల్లి ఏం చెప్తుందంటే, మరి బాప్తిస్మం ఇచ్చు యోహాన్ యొక్క తల కావాలని అడుగుతా వచ్చిందనమాట. చూడండి, మరి హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది హేరోదు సన్నిధిలో, హేరోదు ఒక రాజమందిరంలో. కాబట్టి చూడండి, అంటే ప్రవక్తలను చంపేవారుగా ఉన్నారు యెరూషలేం పట్టణం. అక్కడంతా మరి దుఃఖం, అంటే సమాధానం లేకుండా ఉంటుందన్నమాట. మరి యోహాను ఏ పాపం చేయలేదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన చెరసాల్లో పెట్టించడం, ఇంకా ఏంటి, హేరోదు చేసిన పాపమును ఆయన గుర్తు చేయటం బట్టి ఆయన చెరసాల్లో వేస్తూ వచ్చాడు. వేసినప్పుడు మరి నాట్యం ఆడడము, కానీ హేరోదుకు చంపడము ఇష్టం లేదు యోహాన్ను. కానీ అక్కడ వాళ్ళు కూర్చున్న వారందరూ మరి మాట ఇచ్చి తప్పినాడు రాజు అంటారు కదా, అనకుండా నిమిత్తము ఒక మనిషి యొక్క తలను మరి కొట్టి పళ్ళెంలో పెట్టి తీసుకెళ్తా వచ్చిందని. చూడండి ఎంత భయంకరమైన పాపంతో మరి మరి రక్తం చిందించిన మరి పట్టణంగా ఉందో చూస్తూ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏడుస్తూ వచ్చాను అనమాట. సమాధానమైన సంగతులు మీకు పంపిస్తూ వచ్చాను, మీరు వినలేదు, మంచి చెప్పిన వాళ్ళను ఈ విధంగా చేశారని ఏడుస్తూ మరి దేవుడు చెప్తూ వస్తుంటాడు అనమాట. కాబట్టి దేవుడు దర్శించిన కాలం ఎరగకుంటి అంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని దర్శించే సమయాలు ఉంటాయి. మన జీవితాల్లో కూడా దేవుడు దర్శించే సమయం ఉన్నప్పుడు ఆ సమయంలో మనము దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి, దేవుని మాట వినే వారంగా ఉండాలి, దేవుని చెప్పినప్పుడు సరి చేసుకునే వారంగా ఉండాలి. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు లోకంలో మనకి. చక్కగా బైబిల్ చదువుకున్నప్పుడు లేకపోతే వాక్యాలు ఉన్నప్పుడు మనల్ని మనము సరి చేసుకోవడానికి, మరి పడిపోయినప్పుడు లేవడానికి, దేవుని వాక్యం ద్వారా కృంగిపోయినప్పుడు తిరిగి నిలవబడడానికి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కదా. అది దేవుడు దర్శిస్తున్నాడంట. దర్శించిన కాలము మీరు ఎరగకున్నారంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు దర్శించే కాలం ఉంది, దేవుడు దొరికే కాలం ఉందంట. ఒకసారి యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, ఆయన సమీపంలో ఉండగా వేడుకోండి. ఆయన మీరు దర్శిస్తున్నాడంటే మనకు సమీపంగా ఉన్నాడు ఆయన. మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోవాలంటే, ఆయనను మాటలు వినేవారంగా ఉండాలంట. చూడండి, యెరూషలేం గురించి దేవుడు ఎంత భారం కలిగి ఉంటున్నాడు. యెరూషలేంలో ఉన్న వారి గురించి ఒక దర్శిస్తున్నాడు, వాళ్ళని సరి చేయడానికి, వాళ్ళను తిరిగి తన వద్దకు చేర్చుకోవాలని దేవుడు ఎంతగానో. ఎందుకంటే
దేవునికి ఇష్టమైన ప్రజలు ఇశ్రాయేలీలు అంటే. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఇస్సాకు, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా పిలువబడుతూ వచ్చాడు. తర్వాత ఇశ్రాయేలీల దేవా అని పిలువబడుతూ వచ్చాడనమాట. కాబట్టి దేవుడు ఇష్టమైన ప్రజలు, వాళ్ళు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వారి మాట వినకపోయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలే వాళ్ళను. వాళ్ళని విడిచిపెట్టకుండా పెందలకడ లేచి ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడంట. ప్రవక్తల మాట వినాలి వీళ్ళు. విని నాకు నేను చేసిన మేలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారేమో, తిరిగి నా యుద్ధకు వస్తారేమో, మరి ఏ విధంగా నేను వాళ్ళని చేర్చుకోవాలి హక్కునని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు వినలేదంట. ఈనాడు ఎన్నిసార్లు దేవుడు మనల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఏ విషయాల్లో మనము దేవుని చెంతకు రాకుండా వెనకకు పోతున్నాం. విశ్వాసంలోనే ఉన్నాం, మరి దేవుని బిడ్డలుగానే కొనసాగుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఏ విషయాల్లో దేవునికి దూరంగా జీవిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఏ విషయమై ఏడుస్తున్నాడు మన విషయం? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏ విధంగా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మను గాయపరిచే వారంగా ఉంటున్నామా అనేది మనము మన ఆత్మీయ జీవితాల్లో మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు ఆయన నాకు ఇది తెలీదు ప్రభా, అది తెలీదు ప్రభా అనడానికి లేకుండా ప్రతిదీ మనకు బయలుపరుస్తూ వచ్చాడనమాట పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆనాడే చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది. మీరు మరి మాకు తెలియదు, మరి సముద్రం దాటి తెచ్చుకోవాలని ఎక్కడ తెచ్చుకోవాలని లేదు, మీకు అన్ని బయలుపరచబడతా వచ్చాయి, మీకు అన్ని తెలియజేయబడతా వచ్చాయి, రహస్యమైనది ఏదీ లేదు, అన్ని తెలియజేయబడతా వచ్చాయి రహస్యమైనది. కాబట్టి మరి మీరు మీ మార్గంలో సరి చేసుకోండి అని ఆనాడు ఇశ్రాయేలును దేవుడు ఎంతగానో మరి ప్రవక్తల ద్వారా వారి ఎద్దకు పంపిస్తూ వచ్చినప్పుడు వారు ప్రవక్తలను కొట్టి చంపుతూ వచ్చారు. అయితే నా ప్రియకుమారుని పంపిస్తా అని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించినప్పుడు ఆ ప్రియకుమారుని కూడా ఏం చేశారు? ఆయనను సిలువలో మరి బలి చేస్తూ వచ్చారనమాట. అంటే లేఖనము, ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోవడం, ఆయన తిరిగి మూడవ దినం లేయడము అది అగత్యమని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా విలపించిన ప్రవక్త. అంటే ప్రవక్తగా పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని వచనాల్లో మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కడంటే అపోస్తుల కార్యములు మనం ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3:22 చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిన అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. మరి ఆనాడు మోషే చెప్తూ వచ్చాడు. ఈ వచనం కూడా మనము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తాం. అలాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనము చూసినట్లయితే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించును. ఈ మాట చెప్పింది మోషే గురించే. మరి మనం మోషే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినట్లు మనం చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద వచ్చి మరి ఆయన కూడా దుఃఖించి మరి మరి వారి రక్షణార్థమై దుఃఖించిన వాడుగా, ఏడ్చిన వాడుగా మనం చూస్తుంటాం అనమాట. మనం కూడా దేవుడు అన్ని విషయంలో మనకు మాదిరి ఉంచిపోయాడంట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. 21వ వచనం చదువుతా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూడండి, దేవుడు మరి అన్ని జనుల రక్షణార్థం అయితేమి, యూదుల రక్షణార్థం అయితేమి ఏ విధంగా ఆయన బాధపడినప్పటికీ మరి వారి గురించి దుఃఖించి శ్రమపడినాడో, మరి ఆ విధంగా మనం కూడా వారి గురించి బాధపడి ప్రార్థించి అన్నిటి విషయాల్లో మనకు మాదిరి ఉంచిపోయాడంట. అంతకంటే ముందు వచ్చిన ఏం సెలవిస్తుందంటే, మరి మేలు చేసి బాధపడితే అది మేలు, ఒకవేళ నువ్వు కీడు చేసి బాధపడడం దానికి ప్రయోజనం లేదన్నట్లు. అంటే మనం తప్పు చేసి దెబ్బలు తింటే దాన్ని ఎవరు తప్పు చేస్తావు కాబట్టి దెబ్బలు తిన్నావు అంటారు. అయితే తప్పు చేయకుండా ఎవరైతే దానికి శిక్షింపబడతారో అది మేలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశాడు. ఆయన ఏ పాపము చేయలేదు. మన నిమిత్తం ఆయన శిక్ష అనుభవిస్తూ వచ్చాడు. మనం కూడా అనేకుల నిమిత్తం శిక్ష అనుభవించాలని కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రార్థించే వారంగా ఉండాలి, దుఃఖించి మొరపెట్టే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణం గురించి
ఏ విధంగా ఏడుస్తూ వచ్చాడో, ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చాడో, మనం అనేకులు రక్షణార్థం ప్రార్థించాలి. కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట ప్రత్యేకంగా. మరి పర్సిక్యూషన్, ఎవరైతే హింసింపబడుచున్నారో ఆ క్రైస్తవుల గురించి ప్రార్థించేవారు, ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తుంటున్నారు. మరి మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన చేయాలనుకొని ఒక డేటు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు కదా, March 1 కని. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఆయన ఛత్తీస్గఢ్కి వెళ్ళి 3 రోజులు ఆ చుట్టూ ప్రాంతం అంతా ప్రేయర్ వాక్ చేశాడంట. ఆ పట్టణం చుట్టూ తిరిగి ప్రేయర్ వాక్ చేశాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకోవాలి. అక్కడ ఉన్న ఇటువంటివి మరి జరగకుండా ఉండాలంటే ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళు ఎవరిని హింసించరు. కాబట్టి ఆ విధంగా ప్రేయర్ వాక్ చేశాడంట. అంటే ప్రార్థన, ఆ పట్టణం చుట్టూ తిరిగి ప్రార్థన. అనేక సార్లు మరి మనం కూడా నడుస్తూ పోతూ ఉంటాం. మరి మన ఎదురుగా కొన్ని వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మనము ప్రేయర్ చేస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు రక్షింపబడాలి ప్రభా, వీళ్ళు రక్షింపబడాలి. అందుకే ఆ పట్టణం విషయమై దేవుడు సమీపించినప్పుడు దేవుడు ఏడుస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి మనం కూడా భారం కలిగి ఏం ఈ లెంట్ డేస్లో 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నవారు ఉంటారు. చక్కగా మరి అనేకుల రక్షణార్థమై ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18th చాప్టర్ 7వ వచనం చూసినట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును. కాబట్టి దివారాత్రములు వారి కొరకు మురిపెట్టుకొనిచుండగా న్యాయం తీర్చడా అని దేవుడు చెప్తుంటున్నాడు అనమాట. మనం కూడా అనేకుల రక్షణార్థమై మరి దివారాత్రంలో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడనమాట. పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేం గురించి మరి ఏడ్చి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారనమాట. నెహెమ్యా గురించి మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము, ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, నెహెమ్యా చక్కగా ఆయన మరి అర్తహషస్త మరి రాజు దగ్గర మరి పాత్ర అందించేవాడు, గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. అంటే ఒక రాజగృహంలో తనకు పోస్టింగ్ ఉందన్నమాట. అక్కడ పాత్ర అందించేవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ తన ఏదైతే దేశం ఉందో యెరూషలేము గురించి, మళ్ళీ తన ప్రజలు ఎవరైతే శ్రమను నిందను అధికంగా పొందుతున్నారని తెలిసిందో వెంటనే ఆయన చేసిన పని ఏంటంట, ఏదో నేను ఇక్కడ ఉన్నా, లేదో నాకు వీలున్నప్పుడు ప్రేయర్ చేస్తా, లేకపోతే పోయి చూస్తాను అనుకోలేదు. కానీ ఆయన వెంటనే ఏడ్చాడంట, దుఃఖంతో ప్రార్థించాడంట. ఆయన ప్రార్థించిన పద్ధతి చూస్తే మనము చాలా చక్కగా పితరుల నుంచి ప్రార్థిస్తూ వచ్చాడనమాట. ఆ విధంగా దుఃఖించి ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ వచ్చాడు. ఇక్కడ గొప్ప రాజు, అర్థహశస్త రాజు అన్యుడైనప్పటికీ ఈయనకు మరి అక్కడ యెరూషలేముకు పోవడానికి, అక్కడ కట్టిన యెరూషలేమును తిరిగి కట్టడానికి, ప్రాకారం నిలవబెట్టడానికి ఆయనకు మరి అన్ని తాకీదులు ఇచ్చి పంపిస్తాడనమాట. కారణం ఏంటి? ఆయన దుఃఖించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ లెంట్ డేస్లో కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసే వాళ్ళం. అనేకులు రక్షణార్థమై అనేక విషయాల్లో మరి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడనమాట. కాబట్టి అనేక సార్లు మన మన గురించి ప్రార్థిస్తూ ఉంటాం అత్యధికంగా. మరి ప్రార్థించొద్దని కాదు, కానీ అన్యుల విషయం ఇంకా ప్రార్థించినప్పుడు, రక్షణ లేని వారి విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మరి ఆలకిస్తాడనమాట. ప్రతి వీధి మోగను పసిపిల్లలు పడి ఉన్నారని మనం చదివినట్లు, అనేకులు రక్షణ లేక మరి బిడ్డలైతే కొంతమంది మరి పేరెంట్స్ లేక మరి రోడ్ల మీద ఎంతో భయంకరమైన స్థితిలో వారికి ఏం జరిగినా పట్టించుకునే వాళ్ళే ఉండరు. అటువంటి స్థితిలో ఉన్నారనమాట. వారి గురించి కూడా మొరపెట్టినప్పుడు వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మన మీద ఉంచిన బాధ్యత, మనకి ఇచ్చిన ఆధిక్యత ఏదంటే ప్రార్థన చేయడం అనమాట. ఇంకొక వచనం మాత్రం చూసుకొని ముగిస్తా.
మరి ఈ లోకంలో మనం అనేక రకాలైన విద్యలు మన పిల్లలకి హాలిడేస్ వచ్చినాయంటే వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. మరి లేకపోతే వ్యర్థంగా మరి వాళ్ళ సమయము వృధా చేసుకొని మరి వాళ్ళు అని మనం వారి గురించి ఎన్నో ఆలోచించి హాలిడేస్‌లో కూడా పలాంది నేర్చుకోవాలి, పలాంది నేర్చుకోవాలని ముందే వారికి మనం చేస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇర్మియా ప్రవక్త రాస్తుంటున్నట్టు చూద్దాం. 9వ అధ్యాయము చూసినట్లయితే 20వ వచనము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము మనం చూసినట్లయితే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చూడండి, అంగలార్చడం నేర్చుకోవాలంట. ఏదో అక్కడ జరిగిన దాన్ని బట్టి అంగలారుస్తూ ప్రార్థించడం నేర్చుకోవాలంట. అంతకంటే ముందు వచనాల్లో చూసినట్లయితే మరి 17 నుంచి గమనించినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము శ్రేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపించుడి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొన్నట్లుగా మన దేశము విడవలసి వచ్చిందని సియోన్‌లో రోదన ధ్వని వినబడుచున్నది. కాబట్టి అంగలార్పు విద్యను నేర్చుకోవాలంట. ఇక్కడ దేవుడు చెప్తుంటున్నాడు. దేవుని సన్నిధిలో అంగలార్చాల. అనేక సార్లు అవసరాలను బట్టి మనుషుల దగ్గర మన దుఃఖం కనపరిచేటట్టు చేస్తామేమో. మన ఏడుపు వారికి కనపరిచేటట్టు చేస్తామేమో. మనుషులు ఎదుట ఏడ్చడం బట్టి ఏమీ ప్రయోజనం రాదు. అయ్యో అని ఒకవేళ సానుభూతి, జాలి పడతారేమో తప్ప మనకి ఎటువంటి హెల్ప్ చేయలేరు. మన అంగలార్పు, మన దుఃఖం అనేది అంగలార్పును నాట్యముగా మార్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు. కాబట్టి మన దుఃఖం అనేది మన ప్రభు సన్నిధిలో ఉండాలన్నమాట. అందుకే రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు అంటే ఏంటి? రాజులు అంటే ఏంది? రాజులు కూడా మనుషులే. అంటే రాజులు అంటే ఎందుకు అంటున్నా అంటే, రాజులు మరి వాళ్ళ అధికారమును బట్టి మనకి ఏమన్నా చేస్తారని వాళ్ళు నమ్ముకుంటామేమో, ప్రయోజనం లేదని. ఒకవేళ అధికారులు ఎదుట ఏడుస్తున్నామా, లేకపోతే మనుషులు ఎదుట ఏడుస్తున్నామా కాదు, కానీ అంగలార్పు విద్య మరి అంటే ఏడ్చడం అనేది దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. అంగలార్పును మరి మరి సంతోషంగా మార్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తుంటున్నాడు యాకోబు పత్రికలో, వ్యాకుల పడుడి, ఏడువుడి, దుఃఖపడుడి, మీ ఆనందం నాకు దుఃఖముగా మార్చుకొని అప్పుడు ఏడ్చండి అని దేవుడు చెప్తుంటాడు. కాబట్టి దేవుడు వాక్యం ఇచ్చినట్లు దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు సమస్తము చేయగల దేవుడు అయినప్పటికీ యెరూషలేము గురించి ఏడుస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని వారి యొద్దకు సమాధానకర్తగా వచ్చినప్పటికీ వాళ్ళు గ్రహించలేకపోతూ వచ్చారు. దేవుడు దర్శించిన కాలాన్ని వాళ్ళు త్రోసిపుచ్చుతూ వచ్చారు, ప్రవక్తలను ఎంతమందిని పంపించినప్పటికీ. అందుకే నీలో రాయి మీద రాయి ఉండకుండా పడదోయబడు దినములు వచ్చినవి, నిన్ను నేల కలిపి మరి నీ పిల్లలను నేల కలిపి పడదోయబడతారని దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడనమాట. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క శిక్షను మీరు ఎదుర్కొంటారు అని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి మరి మనము అనేకులు తప్పించుకునేలాగా మరి అంగలార్పు విద్య కలిగి మరి దేవుని ఎదుట కన్నీరు పారే విధంగా ప్రార్థించాలి. అంత భారం రావాలి, అంత భారంతో ప్రార్థించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి అనేకుల నిమిత్తమై ప్రార్థించడానికి దేవుడు మనకు గొప్ప కృప చూపించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.